ఇది దారుణంకే దారుణం అబ్బా. మనం అనవసరంగా మనోళ్ళని తిట్టుకున్నాం, మన డైరెక్టర్ని, మన సందీప్ రెడ్డి వంగ, మన వరంగల్లోనే మనం నోటుకు వచ్చినట్టు తిట్టుకున్నాం. దీనికి గల కారణం ఏంది? స్పిరిట్ సినిమాలో దీపికా పదుకునేని ఫస్ట్ తీసుకుంటూ ఆ తర్వాత ఆమెను అయితే తీసేసిండు అని చెప్పిన తర్వాత చాలామంది కొంతమంది సందీప్కి సపోర్ట్ చేశారు, కొంతమంది దీపికాకి సపోర్ట్ చేశారు. దీపిక ఏమన్నది, నన్ను బోల్డ్ సీన్లో నటించమన్నది అని చెప్పి సెంటిమెంట్ తప్పింది. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే వైజయంతి మూవీ మేకర్స్ కల్కి 2 నుండి ఆమెనైతే తప్పిస్తున్నాం. ఆమెకి సరైనటువంటి కమిట్మెంట్ లేదు. ఈ సినిమాలో నటించాలంటే కమిట్మెంట్ ఉండాలి, ఆమె మాకు అక్కర్లేదు. తర్వాత ఆమె తీయబోయేటటువంటి సినిమాకి ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఇండైరెక్ట్గా సెటైర్ అయితే వేసి ఆమెను తీసేస్తున్నాం అని చెప్పి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇప్పుడేమంటారు? మొన్నటిదాకా సందీప్ రెడ్డి వంగని తిట్టారు కదా చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ అయితే, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ లేదు, ఆడవాళ్ళు బోల్డ్ సీన్లో నటిస్తేనే మీరు ఇలాంటి సినిమాల్లో అవకాశం ఇస్తారని చెప్పి పత్తిత్తు మాట్లాడిన నా కొడుకులందరూ ఎటు దెంగేశారు అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. వైజయంతి మూవీ మేకర్ చాలా మంచి బ్యానర్. వాళ్ళు తీస్తుంది వల్గర్ సినిమా కాదు, వాళ్ళు తీస్తుంది దేవుడి సినిమా. అయినప్పటికీ ఆమెను తప్పుకుంది, ఆమెను తప్పించారంటే ఆమె ఎంతలా ఇబ్బంది పెట్టి ఉండాలి అనేటటువంటిది జస్ట్ ఇమాజిన్ చేయండి. ఆల్రెడీ ఫుల్ క్లారిటీతో ఒక వీడియో చేశాను, డెఫినెట్లీ వెళ్ళండి మన